Hi guys, a very good morning to all of you. నేను మీరవి కిరణ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మనం జీప్ డీలర్షిప్లో ఉన్నాం. సో జీప్లో ఆల్రెడీ మనం కంపాస్ ఆల్రెడీ రివ్యూ చేసినాం అండ్ ఇప్పుడు మనం రివ్యూ చేసిన కార్ వచ్చేసరికి జీప్ మెరిడియన్. సో జీప్ మెరిడియన్ది లాస్ట్ ఫ్యూ డేస్ బ్యాక్ మనం ఆఫ్ రోడ్ ఈవెంట్ కూడా వెళ్ళినా. సో ఆఫ్ రోడ్లో ఈ జీప్ మెరిడియన్ ఏ విధంగా పర్ఫామ్ చేస్తున్నా అనేది కూడా ఆల్రెడీ ఒక వీడియో చేసి పెట్టినా. సో ఈ జీప్ మెరిడియన్లో అసలు ఎలాంటి ఫీచర్స్ ఉన్నాయి, ఈ కార్ కాన్సెప్ట్ ఏంటి, అంటే దాని ఫీచర్స్ కానీ లైక్ దాని సేఫ్టీ కానీ ఏంటి అనేది ఎవ్రీథింగ్ చెప్తాను. సో బేసికల్గా ఈ జీప్ చూస్తున్నారు కదా, కార్ ఏంటంటే జనరల్గా ఇది 7 సీటర్ అనమాట. 7 సీటర్ విత్ 4 వీల్ డ్రైవ్. సో స్పెషల్ థింగ్ ఏంటంటే ఈ కార్ది మనము డ్రైవ్ చేసినప్పుడు స్టెబిలిటీ ఉంటుంది కదా, స్టెబిలిటీ అనేది చాలా బాగుంటుంది. బికాజ్ ఈ బాడీ ఉంది కదా, ఇది మోనోకాక్ డిజైన్ అనమాట. సో మనకి జనరల్గా ఒక 4 వీల్ కార్స్ ఏమైనా మార్కెట్లో చూస్తుంటే మీకు ల్యాడర్ అండ్ ఫ్రేమ్ కింద వస్తాయి. సో దాని వెయిట్ ఎక్కువ ఉంటుంది. అదేంటంటే హైవే మీద వెళ్ళినప్పుడు మీరు కార్ని జనరల్గా స్టీర్ చేస్తుంటారు కదా, అప్పుడు కొంచెం బాడీ అనేది అటు ఇటు అవుతుంటుంది అనమాట. సో అది దీంట్లో ఉండదు, ఇది కొంచెం స్టేబుల్ ఉంటుంది. సో ఈ జీప్ మెరిడియన్ మీకు దీంట్లో స్పెషాలిటీ ఏంటి, దీంట్లో వాడిన టెక్నాలజీ కానీ లైక్ సేఫ్టీ కానీ ఏంటనేది చెప్తాను. బేసిక్గా జీప్ ఏంటంటే మ్యాక్సిమం మనకి సేఫ్టీ మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంది. అండ్ చాలామంది అనుకోవచ్చు లైక్ ఈ జీప్ మెరిడియన్ కొనే బదులు లైక్ డిఫరెంట్ కార్స్ నార్మల్గా కామన్ పీపుల్ అయితే జనరల్గా కంపేర్ చేసుకునేది ఇన్నోవాస్ కానీ ఫార్చునర్స్ కానీ ఎక్స్యూవీ కానీ ఇలాంటి వాటితో కంపేర్ చేస్తారు. కానీ ఈ కార్ ఉంది కదా మెరిడియన్, ఈ మెరిడియన్ ఏంటంటే ఒక ప్రీమియం బ్రాండ్స్ తోటి కాంపీట్ చేస్తారు అనమాట. జనరల్లీ లైక్ BMW కానీ బెంజ్ కానీ సో ఇలాంటి కార్స్ ఉంటాయి కదా, వాటిల్లో ఉన్న టెక్నాలజీ యాక్చువల్లీ దీంట్లో ఉంది. ఇదంతా కూడా సేఫ్టీలో వస్తుంది అనమాట. ఫ్యాన్సీ స్టఫ్ వేరే కార్స్లో ఉండొచ్చు, కానీ మన కార్ డ్రైవ్ చేస్తున్నప్పుడు మనకు మెయిన్గా కావాల్సింది ఇంజన్, ఇంకోటి బాడీ, ఇంకోటి సేఫ్టీ సిస్టమ్. సో ఈ 3 పాయింట్స్ మీదనే మనకి జీప్ అనేది యాక్చువల్గా తీసుకోవచ్చు అనమాట. పబ్లిక్లో కూడా లైక్ మీరు జీప్ కొన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా మ్యాక్సిమం చూసేది ఇవే పాయింట్స్ అండి. సో ఇవి ఏంటనేది చెప్తాను. సో మీన్ వైల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు, ఛానల్లో వీడియోలు ఫస్ట్ టైం చూసిన వాళ్ళంటూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. లాట్ ఆఫ్ న్యూ కంటెంట్ ముందు వస్తూనే ఉంటుంది. డూ సబ్స్క్రైబ్, స్టే కనెక్టెడ్. అండ్ ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఉన్నాయి దీంట్లో, అవన్నీ కూడా కవర్ అప్ చేద్దాం. సో లెట్స్ సీ ఇన్ ద ఫస్ట్ పర్సన్ వ్యూ. సో దిస్ ఈస్ ద ఆల్ న్యూ జీప్ మెరిడియన్ 2022 వర్జన్. సో ఈ కార్ ఏంటంటే చూడడానికి కొంచెం గ్రాండ్ చెరోకి డిజైన్ అనిపిస్తుంది. బట్ కామన్గా పబ్లిక్ బిలీఫ్ ఏంటంటే ఇది మనకి జీప్ కంపాస్కి కొంచెం పెద్ద సైజ్ అనుకుంటారు, కానీ దీంట్లో చాలా చేంజెస్ ఉన్నాయి. బట్ డిజైన్ ఒకవేళ మీరు ఎవరైనా గ్రాండ్ చెరోకి కార్ చూసుంటే మాత్రం దానిలాగా అనిపిస్తుంది. లైక్ ఈ హెడ్ ల్యాంప్స్ కానీ లైక్ ఈ గ్రిల్ కానీ కొంచెం మనకు దాని రిసెంబ్లెన్స్ అయితే ఉంది. సో జనరల్లీ ఇప్పుడు జీప్లో మనకి ఇంజన్ ఆప్షన్ కూడా చూసుకుంటే దీంట్లో ఓన్లీ మనకి డీజిల్ ఆప్షన్ మాత్రమే వస్తుంది. డీజిల్లో మీకు మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఉంటుంది, ఆటోమేటిక్ ఉంటుంది. సో దీంట్లో మీకు 2 వీల్ డ్రైవ్ ఉంది, 4 వీల్ డ్రైవ్. సో 2 ఆప్షన్స్ కూడా ఉన్నాయి. సో 4 వీల్ అయితే మనకి ఈ కార్ 7 సీటర్ కదా, 4 వీల్ క్యాపబిలిటీస్ కూడా ఉన్నాయి. అంటే మీరు ఇన్ కేస్ ఇలాంటి పెద్ద కార్ తీసుకొని మీరు ఆఫ్ రోడ్ వెళ్ళాల్సి వచ్చినా చేయాలనుకున్నా కూడా మీరు చేసేయచ్చు అనమాట. అంటే మనకి ఆప్షన్స్ అయితే ఉన్నాయి, 4 వీల్ క్యాపబిలిటీస్ అయితే ఉన్నాయి. సో ఇప్పుడు మెయిన్గా మనం ఇంజన్ గురించి చూసుకుందాం. సో ఇంజన్ ఈ ఫస్ట్ చూడగానే ఈ బానెట్ ఇది ఓపెన్ చేస్తామంటాం కదా, ఇది చాలా హెవీ ఉంటుంది. లైక్ సింగిల్ హ్యాండ్తో మాత్రం అసలు ఓపెన్ అవ్వదు, కంపల్సరీ 2 హ్యాండ్స్ యూజ్ చేసి లిఫ్ట్ చేయాలి. సో ఇక్కడనే మనకి లైక్ ఆ బిల్డ్ క్వాలిటీ అనేది తెలుస్తుంది. సో దీంట్లో కానీ లైక్ డోర్స్ ఓపెన్ చేసినప్పుడు, ఇది ఆల్రెడీ నేను కంపాస్ రివ్యూ చేసినప్పుడు చెప్పిన కంపాస్ కూడా చూడండి, కంపాస్ కూడా చాలా బాగుంది. లైక్ నేను టోటల్గా డీటెయిల్డ్ వీడియో చెప్పిన, సో అది కూడా చూడండి. సో దీని లోపల ఇంజన్ అనేది ఒకసారి బానెట్ ఓపెన్ చేసి చూపిస్తాను. ఇది మనకి మెయిన్ ఇంజన్ కంపార్ట్మెంట్. సో దీంట్లో ఉంది మనకి ఫియాట్ ఇంజన్. సో జీప్ టర్బో డీజిల్ ఉంది కదా, ఇది 2 లీటర్ ఇంజన్, అంటే 2000 cc మీకు 4 సిలిండర్ ఇంజన్ ఉంటుంది. పవర్ ఏమో మీకు 170 bhp పవర్ ఉంది అండ్ టార్క్ ఏమో 350 Nm టార్క్ ఉంది. మీకు ఇంజన్ అయితే ఆల్రెడీ ఇది ఎప్పటి నుంచో ఎగ్జిస్టింగ్ ఇంజన్ అండ్ ఇట్స్ సక్సెస్ఫుల్ ఇంజన్. దీని కిలోమీటర్ మైల్స్ మనకి చాలా ఎక్కువ వస్తుంది. మీకు ఆల్రెడీ అంటే ఫియాట్ ఇంజన్ తెలిసిన వాళ్ళు ఉంటే మాత్రం మీకు దీని ఇంజన్ గురించి తెలుస్తుంది. సో మోస్ట్ రిలయబుల్ ఇంజన్స్. ఇంజన్ వెనకాల మీకు ఇక్కడ ఎల్లో కలర్ ఇలా ప్యాడింగ్లా కనబడుతుంది. ఇది ఏంటంటే మనకి సౌండ్ ప్రూఫింగ్ ఉంటుంది, సౌండ్ డాంపింగ్ అంటాం కదా. ఈ కార్కి బాడీ మొత్తం మనకి సౌండ్ డాంపింగ్ ఉంటుంది. సో డీజిల్ ఇంజన్ జనరల్గా మనకు సౌండ్ వస్తుంది అనుకుంటాం కదా, సౌండ్స్ అనేవి చాలా మనకి తక్కువ ఉన్నాయి. కానీ మీకు ఈ సౌండ్ డాంపింగ్ వల్ల మీకు ఇంజన్ నాయిస్ కానీ బయట నాయిసెస్ అన్ని క్యాబిన్ లోపలికి చాలా తక్కువ వస్తుంది. సో సౌండ్ డాంపింగ్ కార్తో పాటు స్టాండర్డ్ వస్తుంది. సో ఇలాంటి కొన్ని ఫీచర్స్ ఉన్నాయి. ఇవి ఏంటంటే ఇవి నార్మల్ కార్స్ రావు. అంటే మనం కామన్గా కంపేర్ చేసుకునే కార్స్ ఉంటాయి కదా, వాటిలో ఇవన్నీ ఉండవు. ఫ్యాన్సీ స్టఫ్ వల్ల ఏంటంటే మనం ఇంప్రెస్ అయిపోతాం అనమాట. సో దీంట్లో ఆ సౌండ్ డాంపింగ్ అనేది ఉంది. ఇంకొకటి ఫ్రంట్లో దీనికి క్రాష్ సెన్సర్స్ ఉంటాయి. ఇక్కడ ఏంటంటే జనరల్గా మన కార్ యాక్సిడెంట్ అయినప్పుడు ఒకవేళ ఫ్రంట్ హిట్ అయింది అనుకోండి, ఈ ఇంజన్ అనేది కింద పడిపోతుంది. ఇది ఏంటంటే ఒక సేఫ్టీ సిస్టమ్. అంటే హార్డ్ ఇంపాక్ట్ కింద కొన్ని కార్స్ ఏమవుతుందంటే ఈ ఫ్రంట్ పార్షన్ మొత్తం లోపలికి వెళ్ళిపోవడం ఆ విధంగా అవుతుంది కదా. సో జనరల్లీ ఇది ఏమవుతుందంటే ఇక్కడనే ఆగిపోతుంది. ఇది ఒక సేఫ్టీ ఫీచర్ ఉంటుంది. ఇంకోటి స్టీరింగ్ దగ్గర కూడా ఇంకొక సేఫ్టీ ఫీచర్ ఉంటుంది. అదేంటంటే స్టీరింగ్కి మీకు మెగ్నీషియం ఒకటి రాడ్ అనేది ఉంటుంది. ఒకవేళ హార్డ్ క్రాష్లో ఏమవుతుందంటే అది కరిగిపోతుంది అనమాట. కరిగిపోయినప్పుడు మీకు ఇంపాక్ట్ మీ డ్రైవర్ సీట్ వరకు రాదు,
జనరల్గా మనందరికీ తెలిసింది ఏంటంటే ఎయిర్ బ్యాగ్లు అయితే ఫ్రంట్ ఉంటాయి కదా, అవి సేఫ్ చేస్తుంది అనుకుంటాం. కానీ ఈ ఎయిర్ బ్యాగ్స్ డిప్లాయ్ అయినప్పుడు దీని వెనకాల రాడ్ ఏదైతే ఉంటుందో అది మనకి కేసెస్లో ఏమవుతుందంటే ఇట్లా బయటకు వస్తుంది అనమాట. అది మీకు దీంట్లో ఉండదు. ఇది ఒక సేఫ్టీ ఫీచర్. సో ఇలాంటిది అయితే ఒక సేఫ్టీ ఫీచర్ అయితే ఉంది. సో మేబీ చాలామంది చెప్పకపోవచ్చు, ఇలాంటి ఫీచర్ ఒకటైతే దీంట్లో ఉంది. సో డిజైన్లో అయితే ఫ్రంట్ గ్రిల్ అయితే టోటల్ క్లోజ్డే ఉంటుంది. మీకు వెంట్స్ అనేది మాత్రం ఇక్కడ ఉన్నాయి. సో ఎయిర్ అనేది ఇక్కడ నుంచి వెళ్తుంది. మీకు ఇంజన్ కూడా మీకు టర్బో చార్జ్డ్ ఇంజనే. అండ్ ట్రాన్స్మిషన్ ఏమో దీనికి 9 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఉంటుంది. ఆటోమేటిక్ తీసుకుంటే మాన్యువల్ అయితే మీకు 6 స్పీడ్, సేమ్ లైక్ మనకి ఈ కంపాస్ ఉంది కదా, కంపాస్లో ఉన్న లాంటిది సేమ్ అయితే ఉంది. సో దీని ట్రాన్స్మిషన్ ఇంజన్ రెండు కూడా ఫియాట్ నుండే. సో మాకు రిలయబిలిటీ ఇష్యూస్ అయితే అసలు ఇంజన్ గురించి ఏమైతే ఉండదు. అండ్ హెడ్ లైట్ విషయానికి వస్తే ఇక్కడ డిఆర్ఎల్ ఉంది, ఎల్ఈడి ప్రొజెక్టర్, ఎల్ఈడి రిఫ్లెక్టర్, కార్నర్ రింగ్ ల్యాంప్స్, ఫాగ్ లైట్స్, ఇవన్నీ కామన్ ఫీచర్స్. ఇవంటే మనం అన్ని కార్స్లో చూస్తుంటాము. సేమ్ అలాంటి ఫీచర్స్ అయితే జనరల్ ఫీచర్స్ అయితే అన్నీ ఉన్నాయి. అండ్ 360 డిగ్రీ కెమెరా ఉంది. అండ్ ఈ గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది కదా, దీన్ని 215 mm గ్రౌండ్ క్లియరెన్స్ అన్లాడెన్. ఒకవేళ మనం కార్ లోడెడ్ అంటే ప్యాసింజర్స్ మొత్తం అంతా కూర్చొని ఫుల్ అయిపోతే కూడా మనకి 200 mm వరకు గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటుంది. అంటే ఎక్స్పెక్ట్ చేయండి, లైక్ ఇన్ కేస్ మీరు మీ ఫ్యామిలీ అంతా కూడా తీసుకెళ్ళి లైక్ ఫుల్ లోడెడ్ కార్ ఉన్నా కూడా కింద తగిలే ఛాన్స్ అయితే లేదు, ఇన్ కేస్ ఆఫ్ రోడ్స్ వెళ్ళినప్పుడు కూడా. సో అదొకటి బెనిఫిట్. అండ్ వీల్స్ దగ్గరకు వచ్చేస్తే దీనిలో మనకి 18 ఇంచ్ వీల్స్ ఉన్నాయి. సో ఇక్కడ వీల్స్లో మీరు డిజైన్ చూస్తున్నారు కదా, డిజైన్ కూడా చాలా ప్రీమియం ఉంది. జనరల్లీ ఇలాంటి డిజైన్ ఉన్న అలాయ్ వీల్సే చాలా కాస్ట్ ఉంటాయి. సో ఇక్కడ మీకు డిఫరెన్స్ ఏంటంటే, ఇప్పుడు ఈ జీప్ మెరిడియన్ ఉంది కదా, ఈ మెరిడియన్లో మీకు ఈ టైర్ ప్రొఫైల్ వేరేది. సో దీని టైర్ ప్రొఫైల్ చూసుకుంటే 235/55 R18. అదే మీరు జీప్ కంపాస్లో చూసుకుంటే ఇక్కడ దీని ప్రొఫైల్ వేరే ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది 225/55 R18. సో టైర్ ప్రొఫైల్స్లో డిఫరెన్స్ ఉంది. ఇంకోటి దీని టైర్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా ఆల్ సీజన్ టైర్స్. జనరల్గా ఆల్ సీజన్ టైర్స్ అన్ని కార్స్లో రాదు, కొన్ని ప్రీమియం బ్రాండ్స్లో మాత్రమే వస్తుంది. సో మీరు రెయిన్, శాండ్, లైక్ డ్రై సర్ఫేస్ ఎక్కడన్నా కానీ ఇలాంటి టైప్ ఆఫ్ టెరైన్లో కూడా మనం ఈ టైర్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. సో ఇదొకటి మేజర్ బెనిఫిట్. అండ్ ఇంకోటి దీని సస్పెన్షన్ ఉంటుంది కదా, ఈ కార్లో కూడా టోటల్ అంతా కూడా ఇండిపెండెంట్ సస్పెన్షన్ ఉంటుంది విత్ ఎఫ్ఎస్డీస్ ఉంటాయి. సో ఫ్రీక్వెన్సీ సెలెక్టివ్ డాంపర్స్ అంటారు. సో ఈ ఎఫ్ఎస్డీస్ ఏం చేస్తుందంటే మనకి రోడ్ మీద వెళ్ళినప్పుడు కొంచెం అన్ఈవెన్ సర్ఫేస్ ఉంటాయి కదా, ఒక సైడ్ ఇంకో సైడ్. సో ఇక్కడ చిన్న సైజు స్పీడ్ బ్రేకర్స్ దగ్గర ఒకటి వీల్ ఉన్నది, ఇంకో సైడ్ ఎక్కువ ఇది ఉన్నది అనుకోండి, ఈ రెండు కూడా అడాప్ట్ చేసుకుంటారు అనమాట. సో కార్ ఏమవుతుందంటే ఎండ్ ఆఫ్ ద డే మనకి కార్ అనేది స్టేబుల్ ఉంటుంది, వీల్స్ మాత్రం కిందికి పైనకి అవుతుంటాయి. అది మనకి ఫ్రీక్వెన్సీ సెలెక్టివ్ డాంపర్స్, ఇండిపెండెంట్ సస్పెన్షన్. సో మనకి చాలా మేజర్ బెనిఫిట్. ఇలాంటివి కావాలనుకుంటే బేసిక్గా ఓన్లీ ప్రీమియం కార్స్లో మాత్రమే వస్తుంది, బేసిక్ టైప్ ఆఫ్ కార్స్లో అయితే రాదు. ఇంకొకటి దీనికి పైన మీకు రీబౌండ్ స్టాపర్ అని ఉంటుంది హైడ్రోలిక్ది. అదేమవుతుందంటే మీరు సపోజ్ స్పీడ్కి వెళ్తున్నారు, ఒక స్పీడ్ బ్రేకర్ అని వచ్చింది, ఇంకా ఇప్పుడు దాని మీద నుంచి వెళ్ళినప్పుడు ఈ వీల్ ఏమవుతుందంటే ఇట్లా పైనకి లిఫ్ట్ అవుతుంది కదా. సో టోటల్గా పైనకి వెళ్ళిపోకుండా అలాంటి సిచ్యువేషన్లో పైనుంచి ఒక స్టాపర్ అనేది ఉంటుంది, అది కిందికి ఇలా పుష్ చేస్తుంది అనమాట. సో దానివల్ల ఏంటంటే మనకి లోపలికి థర్డ్ అనే సౌండ్ వస్తుంటుంది కదా, అవి రావన్నమాట. సో అది మనకి రీబౌండ్ స్టాపర్, అది కూడా దీంట్లో ఉంది. సో ఇలాంటి టెక్నాలజీ ఉంది కదా, ఈ టెక్నాలజీ జనరల్గా ప్రీమియం బ్రాండ్స్లో మాత్రం వస్తాయి, లైక్ బిఎండబ్ల్యూలు, బెంజ్లు ఇవన్నీ చూస్తుంటాం కదా. సో వాటిలోనే వస్తుంటాయి, అలాంటి టెక్నాలజీ దీంట్లో ఉంది. అని ఇంకోటి ఏబిఎస్ ఉంది కదా, దీంట్లో ఏబిఎస్ అనేది 4 ఛానల్ ఏబిఎస్. మీకు 4 వీల్స్లో 4 ఛానల్ పనిచేస్తుంది, ప్లస్ అన్ని వీల్స్ కూడా మీకు డిస్క్ బ్రేక్స్ ఉన్నాయి. సో బ్రేకింగ్ వైజ్ మీకు టిక్లింగ్ సెన్సేషన్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో స్టాపింగ్ డిస్టెన్స్ బాగుంటుంది దీంట్లో. ఈ సైడ్ ప్రొఫైల్లో చూస్తున్నారు కదా, లుక్స్ అయితే ఆల్మోస్ట్ మనకి గ్రాండ్ చిరోకీ లాగానే ఉంది చూడడానికి, చిన్న సైజ్ గ్రాండ్ చిరోకీ అనుకోండి. ఇక్కడైతే మనకి మెరిడియన్ లోగో ఉంది. అండ్ 360 డిగ్రీ కెమెరా ఇక్కడ చూస్తున్నట్టు, ఇండికేటర్స్, ప్యాసివ్ ఎంట్రీ, అండ్ ఇవి యూవీ గ్లాసెస్ ఉన్నాయి. సో ఈ జీప్ మెరిడియన్ ఏంటంటే ఓన్లీ 2 వేరియంట్స్ మాత్రమే ఉంటుంది. ఒకటి లిమిటెడ్, ఇంకోటి లిమిటెడ్ ఆప్షన్. లిమిటెడ్ ఆప్షన్ అంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ మోడల్. సో దీంట్లో సన్ రూఫ్ కానీ, లేకుంటే ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్, క్రూజ్ కంట్రోల్, ఇలాంటి కొన్ని ఫీచర్స్ ఉంటాయి. సన్ రూఫ్ కూడా చాలా పెద్దది, లోపలికి వచ్చినప్పుడు లైక్ ఆ వ్యూ అనేది చాలా బాగుంటుంది దీంట్లో. 60 లీటర్స్ ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్. అండ్ ఇప్పుడు రియర్ సెక్షన్లో చూసుకుంటే ఈ డిజైన్ అనేది టోటల్లీ డిఫరెంట్ ఉంది. ఇన్ కేస్ మీరు కంపాస్ తోటి కూడా కంపేర్ చేసుకుంటే, సో దాని డిజైన్ చూడండి, దీన్ని చూడండి. ఇదేంటంటే ఆల్మోస్ట్ లైక్ చూడడానికి ప్రీమియం అనిపిస్తుంది. జనరల్గా ఇలాంటి కార్స్ మీరు, నేను కామన్గా చెప్తున్నాను, ఇలాంటి కార్స్ మీరు హాలీవుడ్ మూవీస్లో జనరల్గా చూస్తుంటారు, అంటే అమెరికన్ సిటీస్లో మీరు ఇలాంటి కార్స్ చూస్తుంటారు. సో అక్కడ ఆల్మోస్ట్ లైక్ అన్నీ కూడా ఇదంటే డిజైన్సే ఉంటాయి. సో నథింగ్ బట్ ఇది అమెరికన్ది. సో మీకు కొంచెం కొత్తగా అనిపిస్తుంది, బట్ లుక్స్ రియలీ గుడ్. అంటే ఆ ప్రీమియం ఫీల్ అనేది వస్తుంది దీంట్లో. సో సైడ్ ప్రొఫైల్ నుంచి అయితే ఈ విధంగా ఉంది. అండ్ ఇప్పుడు లోపల చూస్తాను మీకు. లోపల ఇప్పుడు ఈ డోర్ ఇలా తీయగానే ఈ హెవీనెస్ తెలుస్తుంటుంది అనమాట. జనరల్గా కొన్ని డోర్స్ ఏమంటే లైట్ వెయిట్ ఉంటాయి, తీయగానే ఇట్లా ఓపెన్ అవుతుంది, కానీ దీనికి వెయిట్ ఉంది బికాజ్ ఆఫ్ సేఫ్టీ.
అండ్ బిల్డ్ స్టాండర్డ్స్ అనమాట. సో బాడీ కూడా మొత్తం మనకి అకాస్టిక్స్ అయితే పెట్టి ఉన్నాయి, సౌండ్ డాంపింగ్. సో బయట నాయిస్ అయితే అంతవరకు ఈజీగా లోపలికి అయితే రాదు. సో డోర్స్లో కూడా మీకు ఈ సాఫ్ట్ ప్యాడింగ్ అయితే ఉంది, లైక్ ఈ సాఫ్ట్ టచ్ లెదర్ సాఫ్ట్ ప్యాడింగ్ ఉంది. అండ్ ఇక్కడ 2 విండోస్కి మీకు ఆటో డౌన్ ఉంది. రియర్ సెక్షన్కి మాత్రం రియర్ 2 డౌన్ ఉంది. ఇది మాన్యువల్ సెంట్రల్ లాకింగ్ అండ్ ఎక్స్టర్నల్ ఓఆర్విఎమ్స్. ఇది మనకి ఈ డాష్ బోర్డ్ ఉంది కదా, సేమ్ కంపాస్ లాంటిదే. మీకు కంపాస్లో మీకు టాప్ మోడల్ ఏదైతే మోడల్ వేసి ఉంటుందో సేమ్ అలాంటిదే దీంట్లో వస్తుంది. సో ఇక్కడ సాఫ్ట్ లెదర్ అండ్ ఈ సీట్స్ ఉన్నాయి కదా, దీంట్లో మీకు ఎలక్ట్రిక్ అసిస్టెడ్ సీట్స్ ఉన్నాయి విత్ మెమరీ ఫంక్షన్. సో మెమరీ ఫంక్షన్ కూడా ఇక్కడనే ఉంది. సో దీంట్లో మనకి ఈ లెదర్ కైండ్ ఆఫ్ ఫినిష్ ఉంది. అంటే ఇంటీరియర్ చూస్తుందంటే కొంచెం ప్రీమియం కనబడుతుంది, చూడడానికి మాత్రం అదైతే చెప్పొచ్చు. సో ఇప్పుడు ఫస్ట్ స్టీరింగ్ వీల్ నుంచి స్టార్ట్ చేద్దాం. స్టీరింగ్ వీల్ కూడా సేమ్ కంపాస్ లాంటి స్టీరింగ్ వీలే. ఇంటీరియర్ అయితే ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ కంపాస్ లాంటిదే. సో ఇక్కడ మీకు ఈ కనబడే ఈ కంట్రోల్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా మనకి ఈ సెంటర్ డిస్ప్లే చేంజ్ చేసుకోవడానికి. సో దీంట్లో ఏమేమి వస్తున్నాయనే చూస్తాను. సో ఒకటి స్పీడోమీటర్, ఇంకోటి ఏంటంటే నార్మల్ దీనికి యావరేజ్ ఎంత వస్తుంది అండ్ రిలవెంట్ ఇన్ఫర్మేషన్. ఇది మనకి టెరైన్ మోడ్స్ లాంటివి. సో 4 వీల్ కాబట్టి మీకు ఇక్కడ ఎవ్రీథింగ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇది మీడియా. అండ్ ఈ స్పీడోమీటర్ ఉంది కదా, ఈ స్పీడోమీటర్ మనకి కిలోమీటర్స్ పర్ అవర్ చేంజ్ చేసుకోవచ్చు, లేకుంటే మైల్స్ పర్ అవర్ చేసుకోవచ్చు. ఒకవేళ మనం లాంగ్ ప్రెస్ చేసి పట్టుకున్నాం అనుకోండి, మీకు స్పీడోమీటర్ అనేది ఒక లేఅవుట్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు మనకి ఈ విధంగా వచ్చింది. సో రేవ్ చేసినప్పుడు రేవ్ కౌంటర్ అనేది ఈ విధంగా వస్తుంది. నార్మల్ రెగ్యులర్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. మనకి ఫ్యూయల్ గేజ్, టెంపరేచర్ ఇవన్నీ కూడా అంటే మనం కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు. సో కామన్ అదంతా. అండ్ ఇక్కడ మనకి క్రూజ్ కంట్రోల్ ఉంది. ఈ క్రూజ్ కంట్రోల్ అన్నీ ఓన్లీ మనకి జీప్లో ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఉంటేనే వస్తుంది. ఒకవేళ మాన్యువల్ ట్రాన్స్మిషన్ తీసుకుంటే ఈ క్రూజ్ కంట్రోల్ రాదు. అండ్ ఒకవేళ మనం మీడియాని మనం సౌండ్ ఎట్లా కంట్రోల్ చేసుకోవాలనుకుంటే దీనికి బ్యాక్ సైడ్ ఇక్కడ బటన్స్ ఉంటాయి, ఇక్కడ కనబడుతున్నాయి కదా ఇవి. సో ఇది వాల్యూమ్ అప్, వాల్యూమ్ డౌన్. అండ్ మీడియా ట్రాక్ ఏమైనా చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఉంటాయి బటన్స్ ఇవి. సో మీడియా అన్నీ కూడా మనకి బ్యాక్ సైడ్ ఈజీ యాక్సెస్ అనమాట. అండ్ హెడ్ లైట్ కంట్రోల్స్ ఇక్కడ ఉన్నాయి, హెడ్ లైట్ లెవెలర్, ఇవన్నీ ఆటోమేటిక్ లైట్స్ ఇవన్నీ కూడా. సో ఇక్కడ సెన్సర్స్ అయితే ఉన్నాయి దీనికి. ఇన్సైడ్ ఆటోమేటిక్ డిమ్మింగ్ మిర్రర్. ఇది వెనకాల లైట్ ఒకవేళ ఇక్కడ పడ్డది అనుకోండి, ఇది ఆటోమేటిక్గా డిమ్ అయిపోతుంది అనమాట. సో మనకి డిస్ట్రాక్షన్ అవ్వకుండా ఇదొకటి. అండ్ ఇప్పుడు డాష్ బోర్డ్ దగ్గర చూస్తే మనకి స్క్రీన్ అయితే చాలా పెద్దగా ఉంది. టచ్ సెన్సిటివ్ మంచిగా ఉంది. అంటే మనకి స్మార్ట్ ఫోన్లో జనరల్గా చూస్తాం కదా అలాంటిది ఉంది. నావిగేషన్, వెహికల్ ఇన్ఫర్మేషన్, కెమెరా కూడా చూస్తాను. సో 360 డిగ్రీ కెమెరా ఉంది. కెమెరా కూడా నేను ఇంతకుముందు ఏదో ఆఫ్ రోడ్ ఈవెంట్ వెళ్ళినో అక్కడ వెళ్ళినప్పుడు క్లియర్గా చూపించాను అసలు ఆఫ్ రోడ్లో మనకి ఏ విధంగా కనబడుతుంది. రియల్ టైం చూసుకుంటే కెమెరా క్వాలిటీ అనేది చాలా బాగుంది. అంటే నాకు అక్యురేట్ అనిపించింది. ఇప్పుడు చూస్తుంటే కూడా చాలా అక్యురేట్ ఉంది. సో మనకి మోడ్స్ కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు. నార్మల్ వ్యూ, యాక్చువల్లీ వైడ్ వ్యూ, ఫ్రంట్ వైడ్ వ్యూ, ఫ్రంట్ నార్మల్ వ్యూ అండ్ టోటల్ సరౌండ్ వ్యూ. సో ఈ విధంగా. సో 360 కెమెరా అయితే ఆబ్వియస్లీ కంపాస్ ఉంది. అండ్ ఏసీ కంట్రోల్స్ మీరు ఇక్కడ నుంచి కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్ ఉంది. అంటే డ్రైవర్కి ఒకసారి టెంపరేచర్ పెట్టుకోవచ్చు, ప్యాసింజర్ కూడా ఒక టెంపరేచర్ పెట్టుకోవచ్చు. అండ్ దీని తర్వాత ఎయిర్ బ్యాగ్స్ కూడా చూసుకుంటే దీంట్లో టోటల్ 6 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. సో డ్రైవర్, ప్యాసింజర్, కర్టెన్ ఎయిర్ బ్యాగ్స్ అండ్ సీట్ ఎయిర్ బ్యాగ్స్ టోటల్గా 6 వస్తున్నాయి. అండ్ ఇక్కడ ఏసీ కంట్రోల్స్, స్క్రీన్ ఆఫ్, టైప్ సి, నార్మల్ యూఎస్బీ టైప్ ఏ. అండ్ ఈ ట్రాన్స్మిషన్ దగ్గర చూసుకుంటే ఇది 9 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్. ఇక్కడ మీకు నార్మల్గా పార్కింగ్, రివర్స్, న్యూట్రల్, డ్రైవ్ అండ్ మీరు మాన్యువల్ షిఫ్ట్ కూడా చేసుకోవచ్చు. ఒకవేళ గేర్స్ మాన్యువల్ చేయాలనుకుంటే కూడా ప్లస్ మైనస్ ఉంది. అండ్ ఇది మనకి ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్. అండ్ ఇక్కడ మీకు ఆఫ్ రోడ్ టెరైన్ మోడ్స్ ఉన్నాయి. సో మీరు షిఫ్ట్ చేసుకోవడానికి ఇక్కడ మీకు ఆటోమేటిక్ బ్రేక్ హోల్డ్, 4 వీల్ డ్రైవ్, లో, హిల్ డిసెంట్ కంట్రోల్. ఈ బటన్ ఆన్ చేసినప్పుడు ఏమవుతుందంటే కార్ ఒకవేళ కిందికి హిల్ డిసెంట్ అవుతుంది అనుకోండి, అలాంటి టైంలో కార్ అనేది ఆటోమేటిక్గా బ్రేక్ చేస్తుంటుంది. అదొక ఫీచర్. అండ్ 4 వీల్ లాక్. అండ్ ఇప్పుడు మీకు ఇంకా దీంట్లో అడిషనల్ సేఫ్టీ ఫీచర్ చెప్తాను. దీంట్లో యాక్చువల్లీ బ్రేక్ ఫిల్ అసిస్ట్ అని ఉంటుంది. సపోజ్ ఎప్పుడన్నా మనకి కార్ బ్రేక్స్ పనిచేయకపోతున్నాయి, ఒకవేళ బాగా హీట్ అయిపోతున్నది, ఒకవేళ బ్రేక్ ఎర్రర్ ఏమైనా వచ్చింది అనుకోండి, కార్ ఏం చేస్తుంది అంటే ఆటోమేటిక్గా ఇంజన్ అనేది బ్రేక్ చేసుకుంటుంది అనమాట విత్ ఇంజన్ బ్రేకింగ్. సో అలాంటి ఒక సేఫ్టీ ఫీచర్ ఉంది. అండ్ ఈ సీట్స్ ఉన్నాయి కదా, ఈ సీట్స్లో కూడా మనకి సెన్సర్స్ ఉంటాయి. జనరల్గా దీంట్లో మనకి ఎయిర్ బ్యాగ్స్ కూడా ఆఫ్ చేసుకోవడానికి ఒక ఆప్షన్ అయితే ఉంది. ఇన్ కేస్ ఎయిర్ బ్యాగ్ ఆఫ్ చేసినాము, ఒక పర్సన్ ఎవరైనా కూర్చున్నారనుకోండి, ఈ సీట్లో సెన్సార్ ఉంటుంది. అంటే సెన్సార్ డిటెక్ట్ చేసుకుంటుంది అనమాట ఈ సీట్లో ఎవరైనా కూర్చున్నారు అన్నట్టు చూసుకొని ఎయిర్ బ్యాగ్ అనేది కూడా డిప్లాయ్ అవుతుంది. ఇవన్నీ కూడా క్రాష్ అయ్యే సినారియోస్లో. అండ్ ఇక్కడ మీకు కప్ హోల్డర్స్ ఉన్నాయి. ఇక్కడ ఫోన్ ట్రే ఒకటి వచ్చింది, సెంటర్ హోల్డర్. అండ్ ఇప్పుడు మీకు రియర్ సెక్షన్లో చూస్తా. ఇదైతే పైన మీకు పానోరామిక్ రూఫ్ టోటల్ ఓపెన్ చేస్తున్నాను చూడండి. సో ఇది 1 స్ప్లిట్ అయితే ఓపెన్ అవుతుంది మనకి. ఇది ఉంది కదా, ఈ స్ప్లిట్ అనేది ఒకటైతే ఓపెన్ అవుతుంది.
సో ఇప్పుడు రియర్లో ఎంత ప్లేస్ ఉందని చూపిస్తాను. అండ్ ఇప్పుడు నేను సెంటర్ రోలో కూర్చున్నాను. సెంటర్ రోలో నా హైట్ యాక్చువల్లీ 5'7" ఉంటాను. సో నాకైతే యాక్చువల్లీ ఫుల్ అయిపోయింది ప్లేస్. కానీ ఇక్కడ నీ రూమ్ ఉంది కదా, నీ రూమ్ అనేది ప్లేస్ ఉంది నాకు. అంటే ఈ సీట్ అనేది ఇప్పుడు టోటల్గా బ్యాక్ చేసి ఉంది. సో ఈ విధంగా వచ్చింది. కానీ ఈ జీప్లో ఒక స్పెషల్ థింగ్ ఏంటంటే వీళ్ళు ఈ సీట్స్ అనేది కొంచెం పెద్దగా ఇచ్చారనమాట. అంటే మనకి అండర్ థై సపోర్ట్ ఉంటుంది కదా, ఇది ఎక్కువ ఉంటుంది. ఇది జనరల్గా మనకి వేరే కంపెనీస్లో ఏమవుతుందంటే ఆ కింద సీట్ అనేది చిన్నగా వేసేసి ఈ ప్లేస్ ఎక్కువ ఉన్నట్టు చూపిస్తారనమాట. అదేంటంటే మనం కూర్చున్నప్పుడు అంత కంఫర్టబుల్ అనిపించదు. సో దీంట్లో మాత్రం ఈ విధంగా ఉంది. సో సెంట్రల్లో అయితే కొంచెం మనకి మీకు అడ్జస్ట్ చేసి కూర్చుంటే బాగుంటుంది. థర్డ్ రో ఉంది కదా, థర్డ్ రో మెయిన్లీ చిల్డ్రన్కి అయితే బాగానే ఉంటుంది. అడల్ట్స్కి అయితే అంత ఐడియల్లీ సజెస్టబుల్ అయితే కాదు. సో బేసిక్గా ఈ కార్ 7 సీటర్ అంటున్నాం కదా, ఏంటంటే 5 సీటరే. కానీ అడిషనల్ ఇన్ కేస్ ఎవరైనా కూర్చోవాల్సి వస్తే ఓ 2 పర్సన్స్ కోసం కావాలి అని అనుకుంటారు కదా, వాళ్ళ కోసం మాత్రమే. అంటే 5 సీటర్ అనుకోండి, 2 పర్సన్స్ చిల్డ్రన్స్కి అయితే యూజ్ చేస్తే చేసుకోవచ్చు. లేదు ఒకవేళ లగేజ్ మీకు ఎక్కువ ఉంది క్యారీ చేసుకోవాలనుకున్నప్పుడు అప్పుడు మీకు ఆ వెనకాలది సీట్స్ ఫోల్డ్ చేసేస్తే ఎక్కువ ప్లేస్ వస్తుంది. ఇది యాక్చువల్గా జీప్ మెరిడియన్ది కాన్సెప్ట్ అనమాట. పెద్దగా ఇచ్చిన కార్, కానీ ఏంటంటే ఇదైతే కాన్సెప్ట్ 5 సీటర్ +2 అంటే చిల్డ్రన్ లేకుంటే లగేజ్ ఈ విధంగా. సో ఇది నాకు రియర్ సీట్ కంఫర్ట్. ఈ సీట్ అయితే కొంచెం రిక్లైన్ అవుతుంది. ఈ పక్క సీట్ ఉంది కదా, ఇది కొంచెం లిటిల్ బిట్ రిక్లైన్ అయినప్పుడు మనకు అడ్జస్ట్ చేసి కూర్చుంటే మాత్రం అడల్ట్స్ అయితే కూర్చోవచ్చు. సో ఇది మనకి సెంటర్ రో అండ్ దాని కంఫర్ట్. అండ్ పైనుంచి వ్యూ చూస్తున్నారు కదా, ఇది టోటల్ పానోరమిక్ సన్రూఫ్ ఇక్కడ నుంచి ఇక్కడ వచ్చింది. సో ఇంటీరియర్లో చూసారు కదా, ఇంటీరియర్ అయితే ఆ విధంగా ఉంది. అండ్ అడిషనల్గా సేఫ్టీ గురించి మాట్లాడుకుంటే ఏబిఎస్ ఉంది, ఈబీడీ ఉంది, ట్రాక్షన్ కంట్రోల్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, రోల్ ఓవర్ మిటిగేషన్. అంటే జనరల్గా ఇంత పెద్ద కార్ ఉన్నది కదా, స్పీడ్కి వెళ్ళి ఇట్లా స్టీరింగ్ టిల్ట్ చేసినప్పుడు కార్ ఇట్లా అవుతుంది అనుకుంటాం కదా, మ్యాక్సిమం అయితే తగ్గిపోతుంది. అండ్ ఇంకోటి స్టీరింగ్ ఉంది కదా, స్టీరింగ్ కూడా అడాప్టివ్ ఉంటుంది. అంటే హై స్పీడ్ వెళ్ళిన కొద్ది స్టీరింగ్ వెయిట్ అవుతుంది. అండ్ దానికి టార్క్ అసిస్ట్ కూడా ఉంది. అంటే స్పీడ్కి వెళ్ళి మనం స్టీరింగ్ టిల్ట్ చేస్తున్నప్పుడు మనకి ఏ వీల్కి ఫ్రంట్ వీల్స్ ఉంటాయి కదా, ఏ వీల్కి ఎంత టార్క్ వెళ్ళాలో అది కూడా అడ్జస్ట్ చేసుకుంటుంది. అంటే నథింగ్ బట్ మ్యాక్సిమం ఏంటంటే అంతా కూడా సెన్సార్ బేస్డ్ అనమాట. డ్రైవ్ కానీ సేఫ్టీ అన్నీ కూడా లైక్ సేఫ్టీ లోడెడ్. ఈ కార్లో ఏమైనా ఎక్కువ ఉందనంటే సేఫ్టీయే. సో ఇప్పుడు నాకు తెలిసి మీరు ప్రైస్ గురించి ఆలోచిస్తారు. సో ఈ కార్ ప్రైస్ మనకి 29 lakhs నుంచి యాక్చువల్లీ స్టార్ట్ అవుతుంది. 29 to 35 ఈ ప్రైస్ బ్రాకెట్లో ఉంది. 2 వీల్ ఆప్షన్ ఉంది, 4 వీల్ ఉంది. సో ఈ కార్ జనరల్గా ఎవరు కొనుక్కోవచ్చు అంటే కన్సిడర్ చేసుకునేది ఎవరు అని అంటే ప్రీమియం కార్స్ తోటి యాక్చువల్లీ కంపేర్ చేసుకోవచ్చు. అంటే దీంట్లో ఉన్న సేఫ్టీ ఫీచర్స్ నేను ఇందాక చెప్పిన కదా, ఇవన్నీ నార్మల్ కార్స్లో మనకి బేసిక్ సెగ్మెంట్స్లో ఏవైతే కార్స్ ఉంటాయో వాటిలో ఇవన్నీ రావు. అంటే ఈ ఫీల్ కానీ ఇంజన్ కానీ, లైక్ ఇంజన్ అయితే ఆబ్వియస్లీ మనకి వేరే దాంట్లో ఉండొచ్చు, కానీ దీంట్లో ఉన్న టెక్నాలజీ ఉంది కదా, ఇవన్నీ కూడా ప్రీమియంలో వస్తుంది. సో ఇదంతా కూడా ఏంటంటే టోటల్గా నేను రీసెర్చ్ చేసిన తర్వాత నేను మీకు చెప్పేది. సో ఈ కార్ని చిన్న కార్స్ తోటి మాత్రం అసలు కంపేర్ చేసుకోకండి. అంటే ఇది మోనోకాక్ డిజైన్. ఇంకొకటి 4 వీల్ అంటే నార్మల్గా మనం లాటరన్ చాసీ తోటి కంపేర్ చేస్తాము, కానీ దాంతో కంపేర్ చేయలేము బికాస్ దీని బాడీ టోటల్ వేరే. సో ఈ మోనోకాక్ లాంటివి చూడాలి. అంటే ఇప్పుడు చాలామంది అనుకోవచ్చు దీన్ని పెట్టిన ప్రైస్కి ఇంకా అడాస్ ఫీచర్స్ కూడా వస్తలేవు కదా అంటే, ఇప్పుడు సింపుల్గా చెప్తా. ఇప్పుడు ఈ కార్ ప్రైస్ ఏమో మనకి లైక్ అరౌండ్ 30-35 వరకు ఉంది కదా. దీని తర్వాత నెక్స్ట్ వేరే ప్రీమియం బ్రాండ్లో లైక్ బిఎండబ్ల్యూలో, బెంజ్లో వస్తాయి. వాటిలో కూడా ఎంట్రీ లెవెల్ కార్స్లో అడాస్ ఉండదు. కానీ పబ్లిక్ ఎందుకు కొంటున్నారు అని అంటే లైక్ ఆ సేఫ్టీ సిస్టమ్, ఆ బిల్డ్ క్వాలిటీ అండ్ డ్రైవ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా దాని గురించి. సో దాంట్లో కూడా మీకు ఒకవేళ అడాస్ కావాలనుకుంటే ఆల్మోస్ట్ లైక్ క్రోర్స్లలో వెళ్ళాలి. అడాస్ లైక్ ఫుల్ లెవెల్ 2 కావాలనుకుంటే. సో మనకి మైండ్ అనేది ఆ విధంగా ఆలోచించుకుంటే మనకి యాక్చువల్లీ ఇది చాలా బెటర్ అనిపిస్తుంది. సో ఇది నాకు రీసెర్చ్ చేసిన తర్వాత ఫస్ట్ కూడా నాకు కూడా ఒక ఒపీనియన్ ఉండేది, కానీ ఇంకా ఈ కార్ని రియల్గా ఎక్స్పీరియన్స్ చేసి చూసి మాత్రం నాకు ఈ విధంగా అయితే అనిపించింది. సో ఒకసారి మీరు కూడా ఒకసారి ఈ కార్ని చెక్అవుట్ చేయండి. నేను షోరూమ్ డీటెయిల్స్ కింద ఇస్తాను. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ఒకవేళ మీరు ఈ కార్ని చెక్అవుట్ చేయాలన్నా కింద కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు మీకు రెస్పాండ్ అవుతారు. సో ఇదైతే నా నుండి జీప్ మెరిడియన్ రివ్యూ. సింపుల్ వర్డ్లో చెప్పాలంటే సేఫ్టీలో ఒక 7 సీటర్ కార్ అంటే ఒక పెద్ద కార్ కావాలనుకున్నప్పుడు ఇలాంటి కార్ కన్సిడర్ ఆప్షన్ అయితే పెట్టుకోవచ్చు. ఓవరాల్గా ఇదైతే ఈరోజు అది వీడియో. సో వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. సో ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించింది అని కింద కామెంట్లో చెప్పండి. మీకు వీడియో నచ్చితే డెఫినెట్లీ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఎవ్రీ వీడియోలో చెప్పిందే మీరు సపోర్ట్ చేస్తే కొంచెం ఛానల్ బూస్టప్ అవుతుంది. నేను కూడా చాలా వీడియోలు చేయొచ్చు. సో నెక్స్ట్ వీడియోలో ఇంకో కంటెంట్తో కలుసుకుందాం. అందరికి బాయ్. దిస్ ఇస్ రవికిరణ్ సైనింగ్ ఆఫ్.